నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గెలిచే అవకాశాలు తనకే ఉన్నాయని, దీంతో బెదిరింపు కాల్స్ రావడంతో భయపడి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిచిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని తన భర్తతో చెప్పారని భార్య సత్తమ్మ వాపోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం అరెస్టుల పర్వం ఒకవైపు కొనసాగుతుంది. మనం చూడొచ్చు కూడా మహదేవప్పకు సంబంధించి వాళ్ళు అరెస్టు మహదేవప్ప ఆత్మహత్యను నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుతం డీజీపీ ఆఫీసుని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి ముట్టడించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఒకవైపు కోరుతున్నారు. ప్రస్తుతం మనం చూద్దాం. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు అరెస్టుకి సంబంధించి? మా కార్యకర్త నిన్న రాత్రి మా కార్యకర్త పైన విపరీతమైన ఒత్తిడి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకురావడం జరిగింది. దానివల్ల అది పోలీసు వాళ్ళ సహకారంతోనే ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో, అదేవిధంగా అన్ని జిల్లాలో, మొన్న మంచిర్యాల జిల్లాలో అదే రకంగా చేసిండ్రు. మళ్ళీ అంతకుముందు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ప్రతి దగ్గర పోలీసు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాడుకుంటున్నారు. పోలీసు వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు యూనిఫామ్ లో ఉండి మీరు ఈక్వల్ గా అందరినీ కూడా సమానంగా చూడాలి, కానీ మీరు ఒక పార్టీకి తొత్తులుగా మారొద్దు, ఒక ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దు. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినాము, ఎవరైనా కానీ సరే మీరు ఇప్పుడు ఎవరైతే ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారో 33 నెలలు, కేవలం 33 నెలల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రో ఒక్కొక్కరిది లిస్టు తీసుకుని వాళ్ళ సంగతి చూస్తామని చెప్తున్నారు. మహదేవప్ప ఆత్మహత్య వెనకాల ఎవరు కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కారణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం. ప్రస్తుతం ఇది చెప్తూ ఉన్నారు బీజేపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు. ప్రస్తుతం అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు కూడా బీజేపీ సంబంధించిన కార్యకర్తలు, బీజేవైఎం కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా డీజీపీ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. మహదేవప్ప ఆత్మహత్యకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒకవైపు మరొక వైపు కార్యకర్తల అరెస్టులు అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. మనం చూడొచ్చు కూడా ఒకవైపు మరొక వైపు అరెస్టులకు సంబంధించిన వాటిపైన కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఒకసారి వాళ్ళు ప్రస్తుతం మనం చూడొచ్చు కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇక్కడ నుండి పంపించేస్తున్నారు. ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. దాదాపు 3 వాహనాల్లో ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మహదేవప్ప ఆత్మహత్య కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఈ 2 డిమాండ్లతో ప్రస్తుతం అయితే బీజేపీ కార్యకర్తలు, బీజేపీఎం కార్యకర్తలు డీజీపీ ఆఫీస్ ని ముట్టడించిన సిచ్యువేషన్ అయితే చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. అక్షయ. ఓకే రాధాకృష్ణ. బెడ్రూమ్ తీసుకున్నామన్నాను. We want justice! We want justice! We want justice! We want justice! We want justice!
రైట్, హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గెలిచే అవకాశాలు తనకే ఉన్నాయని, దీంతో బెదిరింపు కాల్స్ రావడంతో భయపడి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిచిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని తన భర్తతో చెప్పారని భార్య సత్తమ్మ వాపోయింది. ఈ నేపథ్యంలో ఎరుకలి మహదేవప్పకు మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడికి దూసుకురావడం జరిగింది. పోలీసుల వేధింపుల వల్లే ఇలా జరిగింది అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అక్కడికి ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి బీజేపీ కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. మక్తల్కు ఎంపీ డీకే అరుణ కూడా చేరుకున్నారు. మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆమె మహదేవప్పది ఆత్మహత్య కాదు అని, ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్య అంటూ ఆరోపించారు డీకే అరుణ. బెదిరింపులు చేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎరస్ని మించిపోయిందన్నారు డీకే అరుణ. 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాల్ తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాల్ తీసుకొస్తున్నాను.